మహారాష్ట్రలోని పూణే దగ్గర లోహగఢ్ ఫోర్ట్ సంబంధించి షాకింగ్ ఉదంతం మనందరికి తెలిసిందే. కాబోయే భర్తతో ఒక అమ్మాయి, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి సియా గోయల్ తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్తో వెళ్ళి అతన్ని ఈ లోహగఢ్ కోట, ఈ కోట పైనుంచి లోయలోకి తోసేస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ప్రపంచమే విస్తుపోయిందనమాట. ఈ అమ్మాయి ఇంతకెలా తెగించింది అని చెప్పి. అయితే ఈ ఘట్టంలో ఈ కేతన్ అగర్వాల్ ఎవరైతే మరణించారో, ఈ 26 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ తాత కూడా ఈ షాక్ తట్టుకోలేక మరణించారు. దీనికి సంబంధించి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ఆ విక్టిమ్ ఉన్నారో, కేతన్ అగర్వాల్ తండ్రి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి ఈమెయిల్ పంపించారు. నేను ఒక బిజినెస్ మ్యాన్ లాగానో లేదా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ లాగానో ఈ ఉత్తరం రాయట్లేదు. ఒక కొడుకుని కోల్పోయిన తండ్రిగా, ఒక తండ్రిని కోల్పోయిన కొడుకుగా నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ కేసుని ఎట్ అనదర్ ఫైల్, అంటే ఇంకొక ఫైల్ లాగా చూడకుండా త్వరితగతిన ఈ కేసు రిజాల్వ్ అయిపోవాలి. దీన్ని మామూలు ఫైల్ లాగా చూడొద్దు. దీనికోసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టాలి. ఎవరైనా సరే అమాయకుల ప్రాణాలు తీసేసి ఈజీగా తప్పించుకోవచ్చు అనుకోకుండా ఒక గుణపాఠం నేర్పాలి. సమాజానికి ఇది ఒక పాఠం కావాలని చెప్పి కేతన్ అగర్వాల్ తండ్రి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి ఈమెయిల్ పెట్టారు. వాళ్ళ బాధ, ఆ కుటుంబం బాధ వర్ణనాతీతంగా ఉంది.